నమస్తే. పూర్ణ అన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజుల్లో చాలామంది బాధపడేది జుట్టు గురించి. జుట్టు ఊడిపోవడం, లేకపోతే చుండ్రు, దురద, చాలా రకాలుగా. అటువంటి నివారణ కోసం ఏవేవో నూనెలు మనం కొనడం కన్నా కష్టపడ్డా సరే ఇంట్లో చేసుకుంటే అది సహజ సిద్ధమైనది, దీని గురించి భయం పడక్కర్లేదు అని ఒక నమ్మకం మనకు ఉంటుంది. అటువంటి నూనె తయారీ విధానమే ఈరోజు వీడియో. ఇవి మందార పూలు, పచ్చివైనా పర్వాలేదు, బాగా ఎండబెట్టమైనా పర్వాలేదు. చాలా రోజులు కలిపితే ఇన్ని పువ్వులు అన్నమాట. చూసారు కదా, ఇలా వచ్చాను. ముందు 1 లీటర్ నీళ్ళు పోసి మరిగించాలి. అన్నీ అయిపోయాయి. ఇంకొక 1/2 లీటర్ దాకా నీళ్ళు పోస్తున్నాను. ప్రతి ఒక్కరికి జుట్టు తాలూకా ప్రాబ్లం అండి. జుట్టే ఏ మనిషికైనా అందాన్ని ఇస్తుంది, ఆడైనా మగైనా. ఆ జుట్టు లేకపోతే అందం ఉండదు. పండిపోవడం ఒక ప్రాబ్లం అయితే, చుండ్రు ఇంకో ప్రాబ్లం అయితే, ఊడిపోవడం మరో ప్రాబ్లం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఒకే మనిషికి ఈ రోజుల్లో ఉంటున్నాయి. ఎక్కడ చూసినా సరే జుట్టు రాలిపోవటమే. దీనివలన జుట్టు పండదు అని చెప్పను, కానీ చిన్నవాళ్ళకైతే జుట్టు పండదు. ఒక ఏజ్ అయిపోయాక జుట్టు పండడం సహజం, ప్రకృతి సహజం కనుక పండుతుంది. వాళ్ళు కూడా ఈ నూనె రాసుకుంటే, కలర్ వేసుకున్నా సరే జుట్టు పాడవకుండా ఉంటుంది. అలాగనే జుట్టు రాలకుండా మాత్రం ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఇది కేవలం మందార పూలు మాత్రమే. దీన్ని మందార తైలం అనేసి కూడా అనొచ్చు. ఇంకా ఈ నీళ్ళు కూడా బాగా మరిగాక, అంటే 1 లీటర్ నీళ్ళతో చూసారు కదా ముద్దలా అయిపోయింది. దీన్ని ఇంకాసేపు మరిగించి బాగా మరగాలి, కలపెలాను. అప్పుడు ఏం చేయాలో వీడియో చూద్దాం. ఈలోపు ఇందులోకి కావాల్సినవి ఇవి బావంచాలు, చూసారు కదా. ఇవి ఔషధి గుణాలు కలవే. ఇవి కచ్చోరాలు అంటారు. ఇది ఆవులం. ఇక ముఖ్యంగా కావాల్సింది ఇది 1/2 కేజీ కొబ్బరి నూనె, 1/2 కేజీ పప్పు నూనె. ఇవన్నీ కలిపితే, అంటే లీటర్ నీళ్ళు పూర్తిగా అయిపోయాయి. 1/2 లీటర్ నీళ్ళతో ఇప్పుడు మరిగిస్తున్నాను. కొద్దిపాటి బాగా మరిగితే సరిపోతుంది. 1/2 లీటర్ నీళ్ళు, 1/2 కేజీ కొబ్బరి నూనె, 1/2 కేజీ పప్పు నూనె, ఒక 100 గ్రాములు ఆముదం. ఈ బావంచాలు కచ్చోరాలు ఇవి బాగా గుండ్లా కొట్టుకోవాలి. ఇవన్నీ కలిపితే, అంటే కేజీన్నరకి ఎక్కువే కదా, 100 గ్రాములు ఆముదం కూడా వేస్తుంది. ఇన్ని కలిపితే మనకి ఒక 1/2 కేజీ నూనె వస్తుందండి. కేజీ పప్పు నూనె 400 రూపాయలు, కొబ్బరి నూనె కూడా 300 మంచిదైతే. ఇంక బావంచాలు కచ్చోరాలు ఇవి ఒక 50 రూపాయలు. ఇలా ఇవన్నీ కలిపితే కూడా కనుక మనకి ఎంత కాస్ట్ అయిందో. మందార పూలు అయితే కనుక కొనుక్కోవాలి. నాకైతే ఇంట్లో కాబట్టి గ్యాస్ ఇంత అంటే ఖర్చు పెట్టే ఈ నూనె ఎంత ఖరీదైన నూనె ఆలోచించండి. ఇటువంటి నూనెని మన సంవత్సర కాలం ఉంటుంది. మల్లెపూలతో తయారు చేసాను నూనె, సంవత్సర కాలం కింద సంవత్సరం చేశాను, ఇప్పటికీ ఇంకా ఉంది అలాగే. ఇది మందార పూలతోటి ఇలా తయారు చేసుకుంటే మనకు సంవత్సర కాలం ఉంటుందండి. ఇందులో మీకు సువాసన కావాలి అనుకుంటే రీటా వేయొచ్చును. ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి రీటా అవసరం లేదు అనుకుంటే లైట్గా పచ్చకర్పూరం కొద్దిగా, చాలా అంటే చాలా చూపిస్తాను, అది వేయాలన్నమాట. నూనె సువాసన చాలా బాగుంటుంది. దానికి చాలా, అంటే ఈ సిస్టమ్ ముందర కూర్చుని వర్క్ చేసే వాళ్ళకి తలంతా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదా, అటువంటి హెడేక్ ఏమి లేకుండా, తలనొప్పి రాకుండా ఈ నూనె మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా తీసిన, అంటే ఈ మరిగించిన నీళ్ళు కేవలం 1.5 లీటర్కి 1/2 లీటర్ నీళ్ళు అయ్యాయి.
ఇలాగా దీన్ని బాగా వడకట్టండి. గుడ్డలో అయినా వేసి పిండొచ్చును. ఏదైనా మంచి క్లాత్ తీసుకుని ఇలా కూడా అది చూసారు కదా, మందార పూలని ఉడికించిన తర్వాత ఇలా బాగా దీంట్లో ఉన్న జ్యూస్ అంతా బాగా తీసేయాలి. అంటే కనీసం ఒక 100-150 పువ్వులు ఉంటాయి. అన్నిటికీ లీటర్న్నర నీళ్ళు పోసాను. ఇది చూడండి, నీళ్ళంటే ఎవరైనా నమ్ముతారా? ఎంత చక్కగా ఉందో చూసారు కదా, రంగు చూసారా ఎలా ఉందో. దీంతో నూనె తయారు చేయాలి. ఇప్పుడు వీటిని బాగా మరిగిద్దాం ఒకసారి. ఇది ఎనపట్ట కదా, ఇవి కచ్చోరాలు 8 నుంచి ఒక 10 దాకా తీసుకోవచ్చు. కచ్చోరాలు ఒట్టివేళ్ళు, ఇవి మెదడుకి చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు చదువులు ఉద్యోగాలు అన్నీ కూడా మిషనరీతోటి, అంటే ల్యాప్టాప్లు లేకపోతే సెల్ ఫోన్లు, వీటితోటి టెక్నాలజీ పేరుతోటి మనిషి బుర్రల కన్నా ఎక్కువ వీటిని ఉపయోగించుకుంటున్నాం. అదంతా కూడా బుర్రకి బాగా వేడి చేసి ఒక్కొక్కసారి మన బుర్ర మనకు పని చేయకుండా చేసేస్తుంది. అటువంటి బాధల నుండి విముక్తి చేసేటటువంటి ఈ నూనె మందార తైలం. అందుకని చలవ చేయడం కోసం ఇంకా ఇప్పుడు సువాసన తగ్గిపోయిందండి. విని మా చిన్నప్పుడు మా అమ్మగారు కాచేవారు. ఇక్కడ ఇవి దంచుతుంటే ఎక్కడికో సువాసన చాలా దూరం దాకా వచ్చేది. ఇవి బావంచాలు కూడా మనకి చుండ్రు, తర్వాత జుట్టు ఊడకుండా ఉండడానికి, చిన్నవాళ్ళకైతే తెల్లబడకుండా ఉండడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే కుదుళ్ళని గట్టిపరుస్తుంది. ఇవి కూడా వేసి కొట్టేస్తున్నాను. ఈ నూనె మళ్ళీ ఒకసారి వడకట్టాలి. ఎందుకంటే మామిడాకులు వేస్తాం కదా. ఇటువంటి నూనె తయారు చేసి రాసుకుంటే కనుక ఇంకా చిన్నవాళ్ళకి అసలు జుట్టు పండడం అన్నదే ఉండదండి. కనీసం ఒక 40 ఏళ్ళు వచ్చే వరకు కూడా అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. చూసారు కదా, కేవలం ఇది మరిగించిన నీళ్ళు మాత్రమే. మందార పూలు బాగా మరిగిన తర్వాత కొద్దిగా లేత చిగుళ్ళు లాంటి మామిడాకులు. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి వేడి చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేయాలో చూద్దాం. ఇప్పుడు కొట్టాను కదా, ఇవి వేసేస్తున్నాను. బాగా ఇలా కలిపేయండి. దీంట్లోకి ఒక 1/2 లీటరు కొబ్బరి నూనె,
బాగా చూడండి, ఇది 1/2 లీటరు కొబ్బరి నూనె, దగ్గర ఒక 1/2 లీటర్ దాకా మందార పూత లేక నీళ్ళు, అంటే 2 గ్లాసులు నీళ్ళు పోసాం కదా, ఒక 2 గ్లాసులు కొబ్బరి నూనె. ఇది ఒక 1/2 లీటరు పప్పు నూనె ఉంటారు కదా, పప్పు నూనె. చివరిగా ఆముదం సగం వేసానండి. మొత్తం అన్నీ వేసేసినట్లుగానే ఇది మనకి ఒక గ్లాసు నూనె, 2 గ్లాసులు కొబ్బరి నూనె, అంటే పప్పు నూనె గ్లాసు, 2 గ్లాసులు కొబ్బరి నూనె అయ్యేలాగా ఇది మరిగించాలి. మందార పూల లేక నీళ్ళన్నీ మరిగిపోవాలి. ఇలా నెమ్మదిగా మరుగుతూ ఉంటుంది. ఒక 50 గ్రాముల దాకా ఆముదం కూడా వేసాం కదా, అంటే అర లీటర్, 1/2 కేజీ కొబ్బరి నూనె 500 గ్రాములు, ఇదొక 1/2 కేజీ 250 గ్రాములు, ఇదొక, అంటే దగ్గర కేజీకి ఒక 100 గ్రాములు తక్కువగా మనకు నూనె తయారవ్వాలి. అంతేనండి. ఇది మరిగిన తర్వాత ఆరబెట్టేసి మనకి ఇష్టమైతే రీటా వేసుకోవచ్చు, మంచి సువాసనకి. రీటా వద్దు అనుకుంటే కనుక లైట్గా పచ్చకర్పూరం వేసాం అనుకోండి, అది కూడా మనకి తలకి మంచి కూలింగ్ అనమాట, చలవ చేస్తుంది, మంచి సువాసన. ఎంత వేయాలో కూడా చూపిస్తాను. మరిగిన తర్వాత ఆరబెట్టి సీసాల పోసేప్పుడు చూపిస్తాను.